మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం మరి 92వ కీర్తన. ఈ కీర్తన మరి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తన పేరు ఏంటంటే విశ్రాంతి కీర్తన అని, విశ్రాంతి దినమందు రాసిన కీర్తన ఈ కీర్తన. మరి ఈ కీర్తనలో మరి మొదట 92వ కీర్తన మొదట 1-2 మాటలు మనం చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను నీ విశ్వాస్యతను స్వరమండలముతోనూ సితారతోనూ ప్రచురించుట మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 92వ కీర్తన 1-3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఒకే మాట 3 పదాల్లో మనం కనిపిస్తుంది. మరి మీరు గమనించారో లేదో మరి చూస్తున్నట్టయితే, మరి యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది అని పదం 3 సార్లు మనం విని ఉన్నాం. మరి ఆ 3 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ కీర్తన మరి దైవజనుడైన మోషే గారు రాసిన కీర్తన ఇది. మరి ఈ కీర్తన రాసిన సమయాల్లో ఈ కీర్తన పేరు ఏంటంటే మరి యాత్ర కీర్తన మనం చూస్తున్నాం. మరి ఆసాపు గారు, మరి మోషే గారు, దైవజనుడైన మరి దావీదు గారు ఎన్నో మరి కీర్తన రాశారు. మరి అదే విధంగా మన మోషే గారు రాసిన కీర్తన పేరు ఇది విశ్రాంతి కీర్తన. విశ్రాంతి అంటే ఏంటండి? 6 రోజులు పనిచేసి 7వ రోజు ప్రభు దినము విశ్రాంతి. ప్రభు విశ్రాంతి దినములో ఉన్నప్పుడు మరి ఆ మందిరములోకి మనందరమే వచ్చి ఆరాధించే కీర్తన. మరి ఆరాధన చేస్తున్న కీర్తన ఇది ఈ 92వ కీర్తన. మరి ఆరాధనలో కీర్తనలో కనబడుతున్న మరి మొట్టమొదటి మాట మంచిది అనే మాట మనకి కనబడుతుంది. మన జీవితాల్లో ఏంటి మంచిది అని మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. మంచి అంటే ఏమనుకుంటాం? ఏదైనా మనకు మేలు జరిగితే మంచిది, ఏదైనా శుభకార్యం జరిగితే మంచిది, ఏదైనా మనకు ఉద్యోగంలో మేలు జరిగితే మంచిది అనుకుంటాం. కీడును అంతగా మనం తీసుకురాము, కానీ మేలు మంచి అనే దాని పదాన్ని ఎక్కువగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి అలాగే మన దైవజనుడు మరి మోషే గారు కూడా అంటున్నారు, ఈ 92:1-3 వచనాల్లో మనం గమనించినట్టు మంచిది ఏ విధంగా మంచిది అన్నట్లయితే యెహోవాను స్తుతించుట మంచిది. మరి స్తుతించడం అంటే ఎందుకు అంటే, స్తుతించుట అంటే ప్రార్థించడం. ఇందులో 3 మాటలు మనం నేర్చుకోగలుగుతున్నాం. స్తుతించుట అంటే ప్రార్థించడం. మరి కీర్తించుట మంచిది అని దేనికి అంటున్నాడంటే, కీర్తనలు అంటే ఎంతసేపు మనం పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాం, ఆయన ఘనపరిచాం, ఆయన స్తుతించాం, మహిమపరుస్తూ ఎవరికి ఏ పాట వస్తే అనేకమైన వారి స్వరం ఉందా స్వరము లేదా పాడిన వారితో అందరమే కూడా ఏకీభవిస్తూ మరి వాయిద్యాలు వాయించుకుంటూ చప్పట్లు కొడుతూ మైకులతో ఎంతో ఘనముగా దేవుని కీర్తించాం. మరి దేవుడు అంటున్నాడు కీర్తించుట మంచిది. ఆ మంచిది ఎందుకంటే పాటలతో మనము కీర్తించాం. మరి 3వ మాటను మనం చూసుకున్నట్లయితే ప్రచురించుట మంచిది. ప్రచురించుట అంటే సువార్తను ప్రకటించుట. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన విశ్వాసము, జీవితంలో నీకు ఇచ్చిన మారు మనస్సును, నీ జీవితంలో కలిగిన అద్భుతాలను ఇతరులకు చెప్పి వారిని కూడా దేవుని సన్నిధిలోకి నడిపించుట మంచిది అని 3 పదాలు మనం నేర్చుకున్నాం. దేవుని స్తుతించుట మంచిది, దేవుని కీర్తించుట మంచిది, దేవుని నామమును ప్రచురించుట, దేవుని వాక్యము దేవుని వాక్యం వినుట మంచిది అని మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఎందుకు మంచిది అంటే, మరి 92వ కీర్తన 4వ మాటను మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఆయన చేతి పనుల చేత
ఆయన పనులు బట్టి, ఆయన కార్యములు బట్టి మనల్ని సంతోషపరుస్తున్నాడు. మనం మేలుతో సంతోషముతో ఉన్నాం అనుకోండి, దేవుని ఆరాధిస్తుంటాం, మహిమపరుస్తుంటాం, దేవుని ఎంత కీర్తిస్తుంటూ ఉంటాం. అదే దేవుని మనం మహిమపరచలేని వారంగా, దేవుని ఆరాధించలేని వారుగా, దేవుని సన్నిధికి లాలేని వారంగా మనం ఉన్నప్పుడైతే దేవుడు మన ద్వారా ఆరాధింపబడుతున్నాడా? మనం ఇంటి దగ్గరే ఉండి మన పనులు చేసుకుంటూ, ఇంటి దగ్గర ఉండి వంటలు చేసుకుంటూ, ఇంటి దగ్గరే ఉండి మన భర్తతో పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే దేవుని నామం మహిమపరచబడుతుందా మన ద్వారాగా? నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. మరి అదే మాట అంటున్నాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆయన చేతి పనుల చేత నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఈరోజు నువ్వు మందిరంలో క్షేమముగా ఉన్నావంటేనే గొప్ప కార్యం. నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు సంతోషముగా వచ్చి దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఆరాధిస్తున్నారు అంటే దేవుడిచ్చిన మహా గొప్ప కృప. ఈరోజు మనం బ్రతికి ఉండడమే మహా గొప్ప కృప. నువ్వు పనులు చేసుకుంటున్నావు, నువ్వు నీ వ్యాపారములో, నీ ఉద్యోగంలో, నీ అన్ని విషయములో కూడా దేవుడు చేస్తున్న మేలును బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి నువ్వేం చేయాలండి? సంతోషించాలి. చాలామంది అంటారు, ఏం చేశాలే దేవుడు, నాకు ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు నాకు కష్టాలే, ఎప్పుడు నా పరిస్థితి ఇంతే అనుకుంటూ ఉండకూడదండి. దేవుడు చేస్తున్న ప్రతి చిన్న దానిలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇక్కడ మరి 92వ కీర్తన 4వ మాటలో మోషే గారు అంటున్నారు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు ప్రభువా, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మరి అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుని కార్యములు ఎటువంటివి అంటే, మరి 40వ కీర్తన మరి 5వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించుట చెప్పిననుకుంటుని అవి లెక్కకు మించి ఉన్నాయంట. ఏ విధంగా ఉన్నాయండి? మన ఎడల దేవుడు జరిగిస్తున్న కార్యాలు, మన ఎడల దేవుడు జరిపిస్తున్న అద్భుతాలను బట్టి మనకి తలంపులు కొంచెమే ఉంటాయి. మనమేమనుకుంటాం, మన పిల్లల్ని, నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, లేకపోతే మంచి వ్యాపారం చేయాలి, లేకపోతే ఒక ఉద్యోగం చేయాలి అని ఆలోచన తల్లిదండ్రులుగా చేస్తాం. అవి కొంతగానే ఉంటాయి. ఏదో ఒక ఇల్లు కట్టి ఇవ్వాలి నా కుమారుడికి, లేకపోతే ఏదో ఒక మంచి ఉద్యోగంలో వాడిని స్థిరపరచాలి అనుకుంటాం. కానీ తల్లిదండ్రులుగా కొంచెం కొంచెమే ఆలోచనలే చేస్తాం. కానీ మన పరమ తండ్రి మనకు ఎటువంటి వాడంటే, మనకు మించి, మన తలంపులకు మించిన కంటే ఎక్కువ ఆలోచన నీ పట్ల. ఎందుకంటే నువ్వైనా 9 మాసాలు కంటావు, 9 మాసాలు మోసి కని కొంతవరకు పెంచుతావు, తర్వాత వారి జీవితం వారికే. కానీ దేవుడు నీవు తల్లి గర్భములో పిండంగా ఏర్పాటు చేయబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నాడు. తర్వాత నీవు ముదిము వచ్చి నువ్వు సమాధిలోకి వెళ్ళినంత వరకు కూడా నిన్ను కాపాడుతున్నాడు. తర్వాత నువ్వు లేచుతున్నా, నువ్వు పడుకుంటున్నా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ప్రతి క్షణము కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నా పట్ల తలంపులు ఉన్నతమైనవి, బహు విస్తారముగా ఉన్నాయంట. మన తలంపులు చిన్నవే. నాకు ఈరోజు ఒక 2000 వ్యాపారం జరిగితే చాలు అనుకుంటాం. లేదు ఈరోజు నాకు ఈ అప్పు తీరితే చాలు, ఈరోజు ఈ సమస్య తీరితే చాలు అనుకుంటాం. కొంచెం కొంచెమే ఆలోచన చేస్తాం. కానీ దేవుడు మాత్రం నీ పట్ల ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడిన నీవు, ఆయన రక్తములో కడగబడిన నీ దోషములు, నీ పాపములు, నీ ప్రతి పరిస్థితిని కూడా నీవు అనుభవించవలసిన శిక్షను ఆయన భరించాడు. ఆయన ప్రాణమును పెట్టి కొన్నాడు. డబ్బు పెట్టి కొనలేదు, ధనము పెట్టి కొనలేదు, కానీ ఆయన ప్రాణమును పెట్టి కొన్నాడు. గనకే నీ పట్ల ఆయనకు ఒక తలంపు కలిగి ఉంటుంది. ఒక ఉన్నతమైన, నా కుమారుడు ఉన్నతంగా ఉండాలి, నా కుమార్తె బహుగా దీవింపబడాలి, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలి, అనేకల కంటే కూడా నా పిల్లలు మంచిగా దీవింపబడాలి అని ఒక ఆశ కలిగి దేవుడు ఉంటున్నాడు. మరి ఆశ తీర్చే బిడ్డలుగా మనం ఉంటున్నామా?
బహు విస్తారమైన తలంపులు దేవుడు నీ నా పట్ల కలిగి ఉన్నాడు. ఆ తలంపులు నెరవేర్చేవారుగా ఎలా ఉండాలి? దేవుని స్తుతించేవారంగా ఉంటే మంచివారిమి, దేవుని కీర్తించేవారుగా ఉన్నప్పుడు దేవుని తలంపులు ఎరిగేవారిమి, దేవుని నామమును ఘనపరిచేవారుగా, దేవుని వాక్యం వినేవారుగా నీవు నేను ఉన్నప్పుడు దేవుని చిత్తములో, దేవుని తలంపులో దేవుడు నీ నా పట్ల లెక్కకు మించి నువ్వేనా ఒక 10,000 లెక్క, ఇంత కొంచెము లెక్క ఇంత కొంచెం లెక్క వేసుకుంటావు, కానీ విస్తారమైన లెక్కకు మించి తలంపులతో నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి బిడ్డగా నువ్వు మలచబడాలి, అటువంటి బిడ్డగా నువ్వు ఎదగాలి అంటే దేవుని ఆరాధించేవారుగా, దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను గ్రహించేవారంగా ఉండాలి. ఆ గ్రహించేవారు ఎలా ఉంటారంటే మొదటగా స్తుతిస్తారు, రెండోది కీర్తిస్తారు, మూడోది దేవుని నామాన్ని ప్రచురిస్తారు, దేవుని వాక్యమును విని వారంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు మరి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? దేవుని నామాన్ని ఆరాధించే వారంగా ఉంటున్నామా? కీర్తించే వారంగా ఉంటున్నామా? దేవుని నామాన్ని ఇతరులకి వాక్యం విని ఆ వాక్యాన్ని ఇతరులకు చెప్పేవారంగా ఉంటున్నామా? మరి ఏ స్థితిలో మనం ఉంటున్నాం? మోషే గారు ఒకటి అడుగుతున్నారు, ఈరోజు నీ నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే దేవుని కీర్తించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని వాక్యం విన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధికి వచ్చి విని వెళ్ళే వారంగా ఉంటున్నామా? దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటున్నామా? లేదు, అందరితో పాటు గుంపులో గోవిందుగా నేను కూర్చుంటున్నానులే, వింటున్నాం వెళుతున్నాం అనే వారంగా ఉంటున్నామా? అలా ఉన్న రోజు ఏ రోజు మనకు ఆశీర్వాదం లేదండి. దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ నేను నా పక్కనే దేవుడున్నాడు, నా చుట్టూ దేవదూతలు ఉన్నారని ఒక తీర్మానం ఉండాలి, ఒక భయం కలిగి మనం ఉండాలి. నా పక్కవారు ఏం చేస్తున్నారో, ఈ పక్కవారు ఏం చేస్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం బట్టలు కట్టుకొని వచ్చారో, ఎవరు ఏం చేస్తున్నారో, ఇది ఎప్పుడు ఆలోచన చేయకూడదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, నేను దేవుడు తప్ప వేరొకరు లేరు అని ఒక తీర్మానం మనం కలిగి ఉన్నప్పుడే నిజమైన ఆరాధన చేయడానికి ఇష్టపడతావు, నిజమైన దేవుని కీర్తించడానికి ఇష్టపడతావు. హృదయపూర్వకంగా దేవుని కూడా ఆ వాక్యం విని నీ హృదయంలో ఫలించడం మొదలు పెడుతుంది. మరి ఆరాధించిన వారు ఎలా ఉంటారు, ఆరాధించలేని వారు ఎలా ఉంటారంటే, మరి 92వ కీర్తన మరి 6 నుంచి 11 వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే, గ్రహింపరు, అవివేకులు వివేకింపరు, నిత్య నాశం నొందుటికే కదా చిగుర్చెదరు, పుష్పించెదరు. యెహోవా మహోన్నతుడుగా నున్నావు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదరు. గొడుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, అంటబడితిని. గతి ఆశ తీరా చూచెను, దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 6వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు మీరు చూసుకున్నట్లయితే, ఒక్కసారి మనం గమనించినట్లయితే, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉంటారు అనుకుని మనం చూసినట్లయితే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేకింపరు, నిత్య నాశనములకు నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించెదరు, చెడు పనులు చేయవారందరూ పుష్పించెదరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదరు. గొర్రుపోతు కొమ్ము వలె నా కొమ్ముతో పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడితేనే. మరి 11 మాటల్లో మనం చూసుకున్నట్లయితే, మరి పశుప్రాయులు
గ్రహించలేదు అని ఎందుకు అంటున్నారు? ఎందువరకు గ్రహించలేకపోతున్నారు? మన దైవజనుడైన మోషే గారు మరి 6 నుంచి 11 మాటలు వివరించినట్లయితే, పశుప్రాయులు, మరి తర్వాత నిత్య నాశనము, అవివేకులు, చెడ్డ పనులు చేసేవారు, శత్రువులు, చెడు పనులు చేస్తూ చెదిరిపోతున్న వారే మరి ఈ 5 వచనాల్లో కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు పశుప్రాయులు అని గ్రహించలేకపోతున్నారు? దేవుడి మాటను గ్రహించలేని వారు పశుప్రాయులు అని నేను చెప్పలేదండి, బైబిల్ మాత్రమే చెప్పింది. ఒకవేళ ఏందబ్బా పాశ్రమ వచ్చి పశుప్రాయులు, పశువులు అది ఇది అంటుందని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ మాత్రమే చెప్పిన మాటే నేను చెప్తున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపలేరు, అవివేకులు వివేకింపలేరు. ఎందుకు అంటున్నారంటే, చాలామంది ఒక పశువుల కాపురు ఏం చేస్తున్నాడంటే, కొన్ని పశువులు అంటే బర్రెగొడ్లు అన్నీ కూడా నడిపించుకుంటూ ఆహారం మేపుతూ కూడా వాటిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. గడ్డి ఎక్కడైతే ఉండేది అక్కడ తీసుకొని వెళుతూ మేపిస్తున్న సందర్భంలో ఈ బర్రెగొడ్ల మధ్యలోనే ఒక దున్నపోతు కూడా ఉన్నది. ఆ దున్నపోతు కూడా ఉన్నది. ఉంటూ భయంకరమైన వర్షం వచ్చేసింది. వర్షం వచ్చిన తర్వాత మరి మీరు గమనించారో లేదో, బర్రెగొడ్లు మాత్రం ఏం చేస్తాయి, వర్షం ఎక్కువ పడితే అవి తట్టుకోలేవు, ఏదో ఒక మూలకెళ్ళి దాగుంటాయి. ఎందుకంటే ఆ వర్షం అనేది పడుతున్నప్పుడు వాటి వీపు అనేది, వారి శరీరం మంటతనం వస్తుందంట. ఆ మంటతనం రావడం అవి పారిపోతూ ఎక్కడో ఏ నీడనో దాగోవడానికి ఇష్టపడుతుంటాయి. కానీ ఈ విధంగా మరి బర్రెగొడ్లు అయితే వెళ్ళిపోయి పక్క దాగున్నాయి. కానీ దున్నపోతు మాత్రం ఎంత వాన పడుతున్నా, కుండపోతు వర్షం పడుతున్నా అటు కదలదు, ఇటు మెదలదు, చక్కగా నిలబడి మాత్రం ఉందంట. దాన్ని గ్రహించారా మీరు? చాలా మంది మరి ఎందుకంటే దున్నపోతు మీద ఎంత వర్షం పడినా అది దానికి చలనం ఉండదు, దానికి స్పర్శ ఉండదు. మరి చాలా మంది జీవితాల్లో కూడా దేవుడు చేసిన అద్భుతాలను గ్రహించలేని వారు ఎటువంటి వారంటే పశుప్రాయులతో సమానమని దైవజనుడైన మోషే గారు అంటున్నారు. మనం అటువంటి వారంగా మనం ఉండకూడదు. కానీ దున్నపోతు మీద వర్షం ఎంత కురిసినా దానికి చలనం ఎలాగుండదు. మనకు కూడా మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిని భరించడానికైనా ఇష్టపడతాం. కానీ దేవుని నామానికి రావడానికి ఇష్టపడము, దేవుని మహిమపరచడానికి ఇష్టపడము, దేవుని కీర్తించడానికి ఇష్టపడము, దేవుని ఆరాధించుటకి ఇష్టపడము. మరి అటువంటి వారంగా మనం అటువంటి వారితో మన సహవాసము చేయకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, గ్రహింపలేని వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డగా నీవు ఉన్నావు గనక గ్రహించే జ్ఞానం నీకు దేవుడు ఇచ్చాడు, తెలివి నీకు ఇచ్చాడు, ఆలోచన నీకు ఇచ్చాడు గనక, ఏది మంచి చెడ్డలు తెలుసుకునే కృప నీకు ఇచ్చాడు గనక నీవేం చేయాలండి? పశుప్రాయుల వలె గ్రహింపలేని స్థితిలో నీవు ఉండకంట గ్రహించి దేవుడు మేలును, దేవుడు ఆశ్చర్యాలను, దేవుడు అద్భుతాలను నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. ఇక్కడ మరి చాలా మంది అంటుంటున్నారు, నిత్య నాశనము నందుతున్నారు. తర్వాత భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తుంటారు. గడ్డి ఎలా ఉంటుందండి? ఉదయాన్నే పచ్చగా చిగురిస్తుంది, ఎండాకాలం వచ్చినాడు సాయంకాలంకే వాడిపోతూ ఉంటుంది. మన జీవితాలు అలా ఉండకూడదండి. నిత్యము కూడా ఆకు వాడక తన కాలమందు ప్రతిరోజు కూడా ఫలములిచ్చు చెట్టు వలె నా జీవితం ఉండాలి. గడ్డి వలె వాడిపోతూ పుష్పించలేని జీవితాల్లో ఉండకూడదు. కానీ అటువంటి ఆశీర్వాదము మరి చెడు పనులు చేయవారందరూ కూడా చిగురిస్తూనే ఉంటారు, పుష్పిస్తూనే ఉంటారు. కానీ అది తాత్కాలికమైనది, అది నమ్మకము లేనిది, అది నిత్యము ఆశీర్వాదము లేనిది. కానీ దేవుడిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు స్తుతిస్తావో, హృదయపూర్వకంగా ఆరాధిస్తావో, హృదయపూర్వకంగా దేవుని వాక్యమును వింటావో, నీ జీవితంలో రూపాంతరం మారుతుంది, నీ జీవితంలో ఫలములు కలిగిన జీవితం వస్తుంది. నీ బ్రతుకు అనేకులకి విస్తరించేదానిగా నేను ఉండడానికైనా ఇష్టపడుతున్నాం. మరి అటువంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలి అంటే, అటువంటి కృపలో నీవు ఉంచబడాలి అంటే, మనకి విరోధమైన
ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలోంచి మనం విడుదల పొందుకోవాలి అంటే చెడు పనులు చేయవారితో మన సహవాసం చేయకూడదు, కానీ దేవునితోనే నువ్వు సహవాసం చేసినప్పుడు నీ జీవితంలో మేలు కలుగుతుంది. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ భర్త, భార్య, పిల్లల మధ్య సమాధానముతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుని ఆరాధించే నీతిమంతులు ఎలా ఉంటున్నారంటే మరి 92వ కీర్తన 12 నుంచి 15 వరకు మనం చూసుకున్నట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, నాటబడిన వారై వర్ధిల్లెదరు. నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా చిగురించెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీతిమంతులు దేవుని ఆరాధిస్తే ఎలా ఉంటారో మరి కీర్తనలో 3 వ్యక్తుల కోసం మనం తెలుసుకుందామండి. ఆరాధించేవారు ఎలా ఉంటారు, ఆరాధించని వారు ఎలా ఉంటారు, నీతిమంతులుగా మనం ఏ విధంగా ఉండాలంటే మరి 12 నుంచి 15 మరి 4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేస్తారంట. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆరాధించినప్పుడు, ఎప్పుడైతే వాక్యం వినినప్పుడు, ఎప్పుడైతే పాటలతో నువ్వు ప్రార్థన చేస్తూ స్తుతించినప్పుడు ఖర్జూర వృక్షం, ఖర్జూర చెట్టు ఎవరైనా చూసారండి? ఖర్జూరం చెట్టు ఎవరైనా చూసారా? నా మాట అర్థం అవుతుందా మీకు? ఖర్జూరము తిన్నాము, కానీ ఆ చెట్టుని ఎవరైనా చూసారా? ఖర్జూర చెట్టు పొట్టిగా ఉండదండి, పొడుగ్గా ఉంటుంది. అది ఖర్జూర గెలలుగా వస్తాయి, గెలలుగా. మరి మన టెంకాయ చెట్టు చూస్తున్నప్పుడు ఎలా వస్తుంది? పూత వచ్చినప్పుడు ఆ విధంగానే కొమ్మలుగా మరి పొడుగ్గా ఎదిగితే అది గెలలతో వచ్చి మరి చక్కటి మరి ఒక్కొక్క గెలకి ఒక్కొక్క దీనికి మినిమము 150-200 ఇంకా పైనే అంత ఖర్జూరము వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఉన్నతముగా మోవు వేస్తూ ఎదుగుతూ ఉంటుంది, మోవు వేస్తూ ఉంటుంది, ఫలములిస్తూ ఉంటుంది, తీయటి ఫలాల చేత మనల్ని సంతృప్తి పరుస్తూ ఉంటుంది. నీ జీవితం కూడా దేవునితో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధించేవారుగా ఉంటావో నీవు ఉన్నతముగా దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఖర్జూర వృక్షము వలె మోవు వేయడానికి ఇష్టపడతావో నీ జీవితాల్లో ఫలాలు వస్తూ ఉంటాయి. అనేకులకు తీపుధనముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకి నీ ఉన్నతమైన వారంగా ఉండడానికైనా ఉంచాలని ఇష్టపడుతున్నారు. మరి ఖర్జూర వృక్షము వలె నువ్వు మోవు వేసే వారంగా ఉండాలి. లెబానోను మీద దేవదారు వృక్షము వలె నీ జీవితం ఎదిగేదానిగా ఉండాలి. అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి. మరి దేవుని మందిరములో, యెహోవా మందిరములో నాటబడిన వారమై మరి మన దేవుని ఆవరణములో వర్ధిల్లే వారంగా ఉండాలి. మందిరంలో నాటబడాలి. ఒక చెట్టు వేసినావు, ఆ చెట్టు నాటబడి దానికి నీళ్లు వేసి, విత్తనములు వేసి, మంచి ఎరువు వేసి, కాపుదలగా పెట్టి దాన్ని ప్రతిరోజు ఏ విధంగా ఎదుగుతూ ఉంటుందో నీ జీవితం కూడా ఆత్మీయతలో అదే విధంగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఆత్మీయతలో ఫలములు పొందుకుంటూ ఉండాలి. తర్వాత నీ జీవితము దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లేవాడుగా ఉండాలని, వర్ధిల్లేదానిగా ఉండాలని చెప్పి యేసయ్య ఆశపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మనుషుల ఆశ్రయం కోరుకోకూడదండి, బంధువుల ఆశ్రయం కోరుకోకూడదు, స్నేహితుల ఆశ్రయాన్ని కోరుకోకూడదు. కానీ నా దేవుడే నాకు బలమైన దుర్గము, ఆయనే నా శైలము, నా దుర్గము, నా కొండ, నా కోటైన నా దేవుడే అని చెప్పి దేవుని బట్టి నీవు మాత్రమే దుర్గమైన దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు ఎంత బండలాంటి సమస్య వచ్చినా పటాపంచలుగా పారిపోతాయి. ఎందుకంటే ఆ దుర్గమైన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు గనుక. నీవు ఎప్పుడైతే మందిరములో నాటబడిన దానిగా నీవు ఉన్నావో, నాటబడి నీవు మోవు వేస్తూ అనేకులకి వర్ధిల్లే వారుగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో
ప్రత్యేకమైన వారంగా ఉంటావు. అందరితో పాటు కాదు, నీ బంధువులలో నీవు ఉన్నా కూడా నీకు ప్రత్యేక స్థానం వస్తుంది. నీ కుటుంబంలో నీవు ఉన్నా కూడా నువ్వు ప్రత్యేకింపదానిగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు మోవు వేసే వారంగా ఉన్నావు. నువ్వు ఖర్జూర వృక్షం వలె ఎదుగుతూ ఉన్నావు. దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నావు గనక అటువంటి ఆశీర్వాదం పొందుకుంటూ ఆశ్రయమైన దుర్గము పైన నువ్వు ఆధారపడి ఉన్నావు గనక మరి అంటున్నాడు దేవుడు, ఆయన యందు ఏ చెడుతనము కనబడలేదంట. మనలో ఎన్ని చెడుతనాలు ఉంటాయో, ఉదయం లేచిన కానించి నైట్ పడుకున్న వరకు ఎన్ని చెడు తలంపులో, చెడు ఆలోచనలో, చెడు మాటలో, కానీ దేవుని యందు ఏ చెడుతనము లేదంట. మరి ముసలివారు ఇక్కడ అంటున్నారు, వారు ముసలితనమందు ఇంకొను పచ్చగా చిగురిస్తారంట, సారము కలిగి ఉంటారంట. ఎందుకు అంటే ఈరోజు దేవుని సన్నిధిలో వర్ధిల్లినప్పుడు, దేవుని సన్నిధిలో నాటబడినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోవైనప్పుడు నీకు వృద్ధాపం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో చాలా మంది మరి అయ్యో నాకు మోకాలు నొప్పి, నాకు ఆ నొప్పి, నా వయసు అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నువ్వు బలము కలిగి ఉంటావు. పక్షిరాజు దాని బలము తగ్గిపోతున్నప్పుడు, పక్షిరాజు తన రెక్కలు ఊడిపోతున్నప్పుడు అనుకుంటుంది నా పని అయిపోయిందని. కానీ ఒక చెట్టు దగ్గరకు, ఒక కొండ దగ్గరకు వెళ్ళిపోయి ఒక మూలను దాగోని అది వెంటనే కొన్ని రోజులు ఆ గూటిలోకి వెళ్ళిపోతుంది. ఆ గూటిలో వెళ్ళిపోయినప్పుడు ఆ ముక్కు అంతా కూడా, ముక్కుతో మొత్తం అన్ని తన వెంట్రుకలన్నీ తీసేసుకుంటుంది, బలమంతా పోతుంది, ఏమి ఉండదు. కానీ ముసలితనం అయిపోయినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఒక సారములోకి, దేవుని ఆ దుర్గమైన ఆ దుర్గములోకి, ఆశ్రయంలోకి వెళ్ళిపోతుందో, ఒక గృహలోకి వెళ్ళిపోయి వెంటనే కొన్ని దినముల తర్వాత మరలా రెక్కలు, కొత్త రెక్కలు వస్తాయి, కొత్త బలము తెచ్చుకుంటుంది, మోవు వేయబడుతుంది. తర్వాత ఆ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటుంది, నాటబడి వర్ధిల్లి ఆశీర్వదింపబడే వారంగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ బలము పోయిందే, నేను పక్షిరాజు ఇంకా నా పని అయిపోయింది అని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించినప్పుడు రెక్కల చాపుతూ ఎగురుతూ ఉంటుంది, కొత్త బలమును పొందుకుంటూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మరలా రెక్కల చాపుకుంటూ హ్యాపీగా ఎదురుతూ ఉంటుంది. నీవు నేను కూడా దేవుని ఎప్పుడైతే ఆశ్రయించే వారంగా ఉంటామో, దేవుని ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆరాధించే వారంగా ఉంటామో, దేవుని ఎప్పుడైతే నమ్మకము కలిగి దేవుని పైన ఉంటామో, మనము కూడా పక్షి రాజు వలె నీ జీవితం కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నూతన బలము, నూతన ఆశీర్వాదం, నూతన మహిమ చేత ఆయన నింపడానికైనా ఇష్టపడుతున్నాడు. ఆరాధించేవారు ఆరాధించలేని వారంగా మనం ఉండకూడదు. నీతిమంతులుగా మనము కూడా మూవ్ అయ్యే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము కూడా ఈ మూడు పనులు చేస్తున్నప్పుడు దేవుని మంచిని మనము కూడా స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. మరి ఈ మూడు చేసినప్పుడు నా జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, మరి నూతన మాసములో దేవుడు నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆరాధనకు వెళుతున్న నీవు నేను కూడా ఒకటే, దేవుని ప్రభువా హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాను, హృదయపూర్వకంగా నేను కీర్తిస్తాను, ఆయన హృదయపూర్వకంగా నేను ప్రచరిస్తాను ప్రభా, నీ మాటలు వినుటకు నేను ఇష్టపడతాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకొని ఆరాధనకు వెళుతున్నప్పుడు దేవునితో నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఆరాధన చేస్తావో అటువంటి ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.